నవీన్ తన లైబ్రరీలో వెతుకుతూ ఉంటే ఒక పుస్తకం దొరికింది. అది విజడాలజీ. విజడాలజీ అంటే మాయలు, మంత్రాలు, తంత్రాలు, దానికి సంబంధించిన శాస్త్రం. ఆ పుస్తకం తీసి అందులో విషయాలు చదవగానే అద్భుతమైన ఎన్నో అంశాలు కనిపించాయి. కూలంకషంగా చదివిన తర్వాత అతనికి ఒక మంత్రం దొరికింది. ఛం జిలా ఠామ్ ఠలా ఛం జిలా. నల్లని వస్త్రం ధరించి ఆ మంత్రాన్ని జపిస్తే పైకి ఎగిరే శక్తి ఆవహిస్తుంది. ఇది నమ్మబుద్ధి కాలేదు. అయినా పేజీలు తిరగేయగా చరిత్రలో ఆ రకంగా ఎగిరిపోయిన ఎంతోమంది కనిపించారు. తను ప్రాక్టికల్గా ఈ మంత్రం ఒకసారి ఉచ్చరించి చూద్దాం అనుకున్నారు. అయితే ఈ మంత్రం ఉచ్చరించడానికి ముందు కొన్ని షరతులు ఉన్నాయి. ఏమిటంటే, నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరూ చూడకుండా ఈ మంత్రాన్ని పఠిస్తే ఎగరచ్చు. నల్లటి వస్తువు కోసం బీరువా తెరిచి వెతికాడు. నల్లటి కోటు దొరికింది. ఒక్కసారి మంత్రం మననం చేసుకున్నాడు. ఛం జిలా ఠామ్ ఠలా ఛం జిలా ఛం జిలా ఠామ్ ఠలా ఛం జిలా ఛం జిలా ఠామ్ ఠలా ఛం జిలా. తర్వాత పోర్టికోలోకి వచ్చి కారు తీసి నగరంలోకి ప్రవేశించాడు. అన్ని ఫ్లాట్స్, బంగళాలు, ఎక్కడ దొరుకుతుందా నిర్జీవ ప్రదేశం అని ఆలోచించి శివార్ల వైపు కారును పరిగెత్తించాడు. చెట్టు చివరికి ఒకచోట నిర్మానుష్యంగా ఏకాంతంగా ఉన్న ప్రదేశాన్ని చేరాడు. చుట్టూ చూశాడు. అమ్మయ్య, ఎవరూ లేరు. వెంటనే మంత్రాన్ని ఉచ్చరించాడు. ఛం జిలా ఠామ్ ఠలా ఛం జిలా. ఛం జిలా ఠామ్ ఠలా ఛం జిలా.